ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 103 అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఎంత శ్రేష్టమైన మాట అండి, ఎంత విలువైన వాగ్దానం దేవుడిస్తున్నాడు. దేవుని కృప యుగయుగములు నిలుస్తుందంట, ఆయన నీతి వారికి వారి పిల్ల పిల్ల తరమున నిలుచును అంటున్నాడు. అంటే దేవుని నీతి, దేవుని కృప యుగయుగాలు వారికి వారి పిల్ల పిల్లల తరములకి నిలిచేలా ప్రభు చేస్తాడంట. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకోవాలని ఆశపడతాం కదండి. దేవుని కృపే మన జీవితంలో ఉంటే ఏమీ అవసరం లేదు. మన జీవితంలో మన శక్తి కన్నా, మన జ్ఞానం కన్నా, మనకున్న డబ్బు కన్నా, పదవుల కన్నా దేవుని కృప ఉన్నతమైనది కదండి. దేవుని కృప అంట యుగయుగములు నిలిచేటట్లు, దేవుని నీతి మన మీద మరియు మన పిల్లల పిల్లల మీద కూడా నిలిచేటట్లు దేవుడు చేస్తాడంట. ఎప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది అంటే, మీరు ఆ పై వచనంలో చదివినట్లయితే ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములో నిలుచును. దేవుని నిబంధన ఎవరైతే గైకుంటారో, దేవుని కట్టడల్ని ఎవరైతే అనుసరిస్తారో, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే లోకంలో బ్రతుకుతారో, దేవుని యందు భయం భక్తి కలిగి ఎవరైతే జీవిస్తారో వారికంట దేవుడు దేవుని కృపతో నింపుతాడంట. వారి జీవితాన్ని దేవుని కృపతో నింపుతాడు. దేవుని నీతి వారి మీద, వారి పిల్లల మీద ఉంచేటట్లు ప్రభు చేస్తాడంట. ఈరోజు ప్రభు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఇదే, దేవుని కృపతో మనం నింపబడాలని, దేవుని నీతి కలిగి మనం ఈ లోకంలో జీవించాలని, దేవుని నీతి కొరకే బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలి అంటే, దేవుని నిబంధనను గైకొనాలి, దేవుని వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా ఈ లోకంలో బ్రతకాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి, కట్టడల్ని అనుసరించి జీవించాలి, దేవుని యందు భయం భక్తి కలిగి జీవించాలండి. ఎక్కడున్నా, అందరితో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, దేవుని యందు భయం భక్తి కలిగి మనం జీవించాలి. ఆ విధంగా మనం జీవించినట్లయితే దేవుని కృపను పొందుకోగలుగుతాము. దేవుని నీతిని పొందుకొని మనము మన పిల్లలు కూడా దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉంటాం అన్న విషయాన్ని గమనించి దేవుడు నచ్చిన బాటలో నడవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకుందాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయును గాక. ఆమేన్.